నమస్కారం. గురు ఆస్ట్రాలజిస్ ప్రేక్షకులకి స్వాగతం. సింహరాశి అంటేనే గంభీరం, పట్టుదల గానీ కొంతకాలంగా మీరు పడుతున్న ఆవేదన, మీ మనసులో ఎవరికీ చెప్పుకోలేని కుమిలిపోతున్న బాధ వర్ణనాతీతం. అందరికీ అన్నీ చేస్తున్నాను, కానీ నాకే ఎందుకు ఈ అవమానాలు? నిన్ను నమ్మిన వారే నన్నెందుకు వెన్నుపోటు పొడుస్తున్నారు అని మీరు బాధపడుతున్నారా? అయితే ఈ ఏప్రిల్ 12 నుండి 15 వరకు ఉండే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక అగ్ని పరీక్ష వంటివి. గ్రహాల రాజు సూర్యభగవానుడు తన ఉచ్చ స్థితిలోకి వెళ్ళే ముందు జరిగే పరిణామాలు మీ తలరాతను ఎలా మార్చబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో కింద మీ పేరు మరియు మీ సమస్యను కామెంట్ చేయండి. మా ఛానల్ తరపున మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. పాత జ్ఞాపకాలు, కొత్త పాఠాలు. ఈరోజు మీ సొంత రోజు, కానీ మీ మనసులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు మళ్ళీ మీ ముందుకు వచ్చి మాయమాటలు చెప్పే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, సింహం ఒక్కసారిగా మోసపోవచ్చు, కానీ రెండోసారి అవకాశం ఇవ్వదు. ఈరోజు మీరు తీసుకునే ఒక కఠినమైన నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సాయంత్రం వేళ ఇష్టదైవానికి దీపారాధన చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. సోమవారం, పని ప్రదేశంలో శత్రువుల కుట్ర. సోమవారం నాడు ఆఫీస్ లేదా వ్యాపార రంగంలో మీకు ఒక పెద్ద సవాల్ ఎదురవుతుంది. మీ తెలివితేటలను చూసి ఓర్వలేక కొందరు మీపై కుట్ర చేసే అవకాశం ఉంది. మీరు చేసే పనిలో చిన్న తప్పు వెతికి దాన్ని రచ్చ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ పనిలో ఖచ్చితత్వం ఉంటే ఎవరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఈరోజు శివాలయ సందర్శన మీకు అద్భుతమైన రక్షణ కవచంలా మారుతుంది. మంగళవారం, మేష సంక్రాంతి రాజయోగం ప్రారంభం. ఈరోజు సింహరాశి వారికి చారిత్రాత్మక మలుపు. మీ రాశి అధిపతి సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి ఉచ్చస్థితికి చేరుకుంటాడు. అంటే మీ పవర్ పెరుగుతుంది. ఇన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న మీ ఆస్తి గొడవలు ఒక్క కొలక్కి వస్తాయి. తండ్రి వైపు నుండి మీకు ఊహించని ఆర్థిక సహాయం అందుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏం చెప్పినా జనం వినే రోజులు మొదలయ్యాయి. ఏప్రిల్ 15 బుధవారం, ఆకస్మిక ధనలాభం. ఈరోజు మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది. ఎప్పుడో ఇచ్చిన అప్పు తిరిగి రావడం లేదా నిలిచిపోయిన బాకీలు మీ చేతికి అందుతాయి. ఆర్థికంగా మీకు ఒక మెట్టు పైకి ఎదుగుతారు. కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం. అయితే డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. పత్రాల మీద సంతకం చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కే రోజు ఇదే. కుటుంబ సంబంధాలు, అపార్థాలు తొలగిపోయే సమయం. సింహరాశి వారు బయట ఎంత గంభీరంగా కనిపించినా కుటుంబం కోసం ప్రాణమిస్తారు. కానీ గత కొద్ది రోజులుగా మీ ఇంట్లో చిన్న చిన్న మాటలకే గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలగడం మిమ్మల్ని బాధిస్తుంది. ఏప్రిల్ 13 తర్వాత మీ కుటుంబంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. మీ జీవిత భాగస్వామి మీ కష్టాన్ని గుర్తించి మీకు అండగా నిలబడతారు. పిల్లల ప్రవర్తనలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. కుటుంబంతో కలిసి గడిపే సమయం మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్య సంరక్షణ, నిర్లక్ష్యం వద్దు. మీ రాశి అధిపతి సూర్యుడు సంధి కాలంలో ఉన్నందున ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఏప్రిల్ 12 మరియు 13 తేదీల్లో తీవ్రమైన తలనొప్పి, కంటి సమస్యలు లేదా ఎముకలకు సంబంధించిన నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ పాటించండి. అధిక పని ఒత్తిడి వల్ల రక్తపోటు, బీపీ పెరిగే అవకాశం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీ శరీరానికి కొత్త శక్తి లభిస్తుంది. నమ్మక ద్రోహం. ఎవరికి దూరంగా ఉండాలి. సింహరాశి వారు ఎవరినైనా నమ్మితే సర్వస్వాన్ని ధారపోస్తారు. కానీ ఈ 4 రోజులు మీరు ఒక రహస్యాన్ని గుర్తుంచుకోవాలి. అతిగా నమ్మడం మీ బలహీనత కాకూడదు. మీ ఆత్మీయులే మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో మీ స్నేహితులకు లేదా బంధువులకు ఈ సమయంలో హామీ సంతకాలు పెట్టకండి. మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే మీ గురించి తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంది. మౌనంగా ఉండి మీ పని మీరు చూసుకోండి. కాలం వారికి సమాధానం చెబుతుంది. నిరుద్యోగులు మరియు విద్యార్థుల భవిష్యత్తు. చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న సింహరాశి వారికి ఏప్రిల్ 14 ఒక వరం లాంటిది. ఒక పెద్ద సంస్థ నుండి మీకు ఇంటర్వ్యూ కాల్ లేదా ఉద్యోగం అవకాశం వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. విద్యార్థులు చదువులో వెనుకబడి ఉన్నామని ఆందోళన చెందవద్దు. మేష సంక్రాంతి తర్వాత మీ ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సమయం ఎంతో అనుకూలం. మీ పట్టుదల దైవబలం తోడవుతుంది. రాజకీయ మరియు సామాజిక హోదా.
రాజకీయాల్లో ఉన్న వారికి లేదా సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకునే వారికి ఇది అత్యంత కీలకమైన సమయము. ఏప్రిల్ 14 సూర్యుడు ఉచ్చస్థితిలో వెళ్ళడంతో మీ మాటకు విలువ పెరుగుతుంది. పోయిన గౌరవం తిరిగి వస్తుంది. ఉన్నతాధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీరు చేసే ఒక సాహసోపేతమైన నిర్ణయం మిమ్మల్ని 10 మందిలో హీరోలా నిలబెడుతుంది. సింహం గర్జించే సమయం ఆసన్నమైందని మీ శత్రువులకు తెలిసేలా మీ తీరు ఉంటుంది. విదేశీయ ప్రయాణాలు, వీసా సమస్యల పరిష్కారం. సింహరాశి వారు విదేశాలకు వెళ్ళాలని లేదా అక్కడ స్థిరపడాలని ఎప్పటి నుండో కంటున్న కలలు నిజమయ్యే సమయం దగ్గర పడింది. ఏప్రిల్ 14 సూర్యుడు మేషంలోకి ప్రవేశించడం మీ 9వ ఇల్లు భాగ్యస్థానం యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల పాస్పోర్ట్ లేదా వీసా సంబంధిత ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ 4 రోజుల్లో ఒక సానుకూల మెయిల్ లేదా ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు మీకు లాభసాటిగా మారుతాయి. కోర్టు కేసులు మరియు చట్టపరమైన చిక్కులు. మీరు చాలా కాలంగా లీగల్ సమస్యలు లేదా కోర్టు కేసుల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోయారా? అయితే ఏప్రిల్ 15 బుధవారం నాడు మీకు ఒక ఊరట లభించబోతుంది. శత్రువుల బలహీనత మీకు బలంగా మారుతాయి. న్యాయం మీ వైపు ఉంటే విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. లాయర్లతో మాట్లాడేటప్పుడు లేదా డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీ సహనమే మిమ్మల్ని ఈ గండం నుండి బయటకెక్కిస్తుంది. సంతాన ప్రాప్తి మరియు పిల్లల భవిష్యత్తు. సంతానం కోసం ఎదురు చూసే సింహరాశి దంపతులకు ఏప్రిల్ 14 మరియు 15 తేదీల్లో అత్యంత శుభప్రదమైనవి. కులదైవ ప్రార్థనలు ఫలించి మీకు ఒక తీపి కబురు అందుతుంది. ఇప్పటికే సంతానం ఉన్నవారికి మీ పిల్లల చదువు లేదా వారి ప్రవర్తనలో వస్తున్న సానుకూల మార్పులు మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. మీ పిల్లల కోసం మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో ఒక గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఇది మీ కుటుంబంలో పండగ వాతావరణాన్ని నింపుతుంది. రియల్ ఎస్టేట్ మరియు భూ వివాదాలు. భూమి కొనుగోలు లేదా అమ్మకం విషయంలో ఇబ్బందులు పడుతున్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా పిత్రార్జిత ఆస్తుల పంపిణీల్లో మీ అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలతో ఉన్న వివాదాలు పెద్దల సమక్షంలో పరిష్కారం అవుతాయి. కొత్త ఇల్లు కట్టాలని లేదా స్థలం కొనాలని చేసే ప్రయత్నం వేగం పుంజుకుంటాయి. అయితే మధ్యవర్తులు మితిమీరి నమ్మకండి. సొంతంగా విచారించి నిర్ణయం తీసుకోండి. ఆకస్మిక ధనయోగం, లాటరీ మరియు షేర్ మార్కెట్. సింహరాశి వారికి ఏప్రిల్ 15న ధనకారకుడైన బుధుడు మరియు సూర్యుడు అనుకూల స్థితి వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్ లేదా ట్రెండింగ్ రంగంలో ఉన్న వారికి కలిసి వచ్చే సమయము. అదృష్టం అనేది అందరికీ వస్తుంది, కానీ దాన్ని పట్టుకునే తెలివితేటలు మీ దగ్గర ఉన్నాయి అని గుర్తుంచుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంట్లో చిన్నపాటి దీపారాధన చేయడం మర్చిపోకండి. దిష్టి దోషం మీ ఎదుగుదలకు అడ్డంకులు. సింహరాశి వారు సమాజంలో వెలుగుతుంటే చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. మీకు అంతా బాగుంది కదా అని పైకి అనే మాటలు మీకే తగిలి పెద్ద దిష్టి. దీనివల్లే కారణం లేకుండా పనులు ఆగిపోవడం, ఒళ్ళు నొప్పులు, ఇంట్లో చికాకులు వస్తుంటాయి. ఏప్రిల్ 12 ఆదివారం లేదా మంగళవారం నాడు మీ ఇంటి గుమ్మం దగ్గర దిష్టి తీయడం మర్చిపోకండి. మీ విజయాలను అందరికీ ముందే చెప్పకండి. పని పూర్తయ్యాక చెబితేనే ఆ విజయం మీ దగ్గర నిలుస్తుంది. ఏప్రిల్ 15 గురువారం కొత్త వెలుగు రాజమార్గం. ఈ 4 రోజులు ముగింపు సమయం మీకు ఒక స్పష్టత ఇస్తుంది. ఏప్రిల్ 15ని మీకు వచ్చే ఒక సమాచారం లేదా మీరు కలిసే ఒక వ్యక్తి మీ కెరియర్ మార్చేయబోతున్నారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసిన వారే మీ దగ్గర వచ్చి సహాయం అడుగుతారు. సింహరాశి వారికి దాతృత్వం గొప్పది, కానీ ఈసారికి ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలో ఒక హద్దు పెట్టుకోండి. మీ గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. శక్తివంతమైన మంత్రం మరియు గ్రహ దోష నివారణ. సింహరాశి వారు ఈ 4 రోజుల మానసిక ప్రశాంతత కోసం సూర్యుడు భగవానుడి అనుగ్రహం కోసం పాటించాల్సిన మంత్రం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత 108 సార్లు ఓం హ్రాం హ్రీం హౌం సూర్యాయ నమః అని జపించండి. ఈ మంత్ర ప్రకంపనలు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారి నెగిటివ్ ఎనర్జీని మీ దరి చేరనీయవు. అలాగే ఆదిత్య హృదయం వినడం లేదా చదవడం వల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అద్భుతమైన పరిహారాలు.
100% ఫలితం. మీ కష్టాలు తీరడానికి చిన్న పరిహారాలు పాటించండి. ఆదివారం గోధుమలతో చేసిన పదార్థాన్ని తెల్ల బెల్లాన్ని ఆవుకు తినిపించండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పుష్పాలతో పూజ చేయండి. దానం వీలైతే ఎర్రని వస్త్రం లేదా రాగి పాత్రను పేదవారికి దానం చేయండి. ఈ పరిహారాలు మీ జాతకంలో దోషాలను కడిగేసి సూర్యుడికి మీరు ప్రకాశించేలా చేస్తాయి. నమ్మకంతో చేయండి, ఫలితం మీరే చూస్తారు. ముగింపు. చివరగా సింహరాశి వారు ఒకటి గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. చీకటి తరువాత వెలుగు రావడం ఎంత నిజమో మీ కష్టాల తర్వాత సుఖాలు రావడం కూడా అంతే నిజం. ఈ ఏప్రిల్ 12 మరియు 15 మధ్య జరిగే మార్పులను ధైర్యంగా ఎదుర్కోండి. మీ వెనుక మీ ఇష్ట దైవం ఉంది, మీ తోడుగా గురు ఆస్ట్రాలజిస్ట్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ రాశి గురించి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.